హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఇవాళ రియల్ ఎస్టేట్ టీవీలో మీకు స్పెషల్ వీడియో చూపించబోతున్నాను. ఏంటి అంటే మీకు ఒక ప్లాట్ ఉండి ఇల్లు కట్టుకోవడానికి టైం లేక, దాని మీద అవగాహన లేక మీరు ఆ ప్లాట్ని అలానే వదిలేస్తున్నారా? సో అలాంటి వాళ్ళ కోసం అయితే మీకు ఒక మంచి వీడియోని తీసుకొచ్చాను. సో ప్రస్తుతం నాతో ఉన్నారు సివిల్ కాంట్రాక్టర్ కృష్ణ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ ప్లాట్ ఉంటే చాలు మీకు ఇల్లు కట్టిస్తారనమాట. సో ఎట్లా కట్టిస్తారు, కాస్ట్ ఏంది, సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఇవాళ మా రియల్ ఎస్టేట్ టీవీ వ్యూవర్స్కి, సో ఇప్పుడు మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అసలు మీరు ఏం చేస్తారు ఫస్ట్? అసలు యాక్చువల్గా సివిల్ కాంట్రాక్టర్ అండి. ఓన్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది. ఓకే, ఇది 100 స్క్వేర్ యార్డ్స్. ఇది ఈ బిల్డింగ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే, 100 స్క్వేర్ యార్డ్స్. ఇది ఓకే. 100 స్క్వేర్ యార్డ్ నుంచి మీకు అంటే 500,000 స్క్వేర్ యార్డ్స్ వరకు మీది ల్యాండ్ ఉంటే ఇల్లు మేము కట్టిస్తాం. అపార్ట్మెంట్ అయినా సరే, ఇండివిజువల్ హౌస్ అయినా సరే, గ్రూప్ హౌస్ అయినా సరే మేము కట్టిస్తాం. సో ఇప్పుడు సపోజ్ నాకు ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ఉంది. సో నేను వచ్చి మిమ్మల్ని అడుగుతాను ఇల్లు కట్టియాలని. సో అప్పుడు ఏమేమి ఉంటుంది, మీతో ఏమేమి మాట్లాడాల్సి ఉంటుంది, ఏమేమి అగ్రిమెంట్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఫస్ట్ టైం పీరియడ్. ఓకే, ఎన్ని రోజులు కట్టిస్తాం అన్నది. ఓకే, మీరు ఎన్ని రోజులు కట్టిస్తారు? మేము 6 months టైం తీసుకుంటాం. ఓకే, అంటే 6 months అనేది ఎక్కువ అని మీరు అనుకుంటారు, తక్కువ అని మేము అనుకుంటున్నాం. అది ఓకే. అందులో వేరే వాళ్ళు వచ్చి 3 నెలల్లో అయిపోతుంది, 4 నెలల్లో అయిపోతుంది అంటారు. ఓకే, కానీ 3 నెలల్లో 4 నెలల్లో కట్టేది అట్లనే ఉంటుంది. 3 నెలల్లో కట్టినట్టే ఉంటుంది. అది కూడా ఓకే. లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటే దాని దగ్గర క్యూరింగ్, దాని దగ్గర మెటీరియల్, ఓకే, సిమెంట్ కానీ శాండ్ కానీ ఓకే, ఏదైతే కరెక్ట్ వాడాలో అట్లనే వాడితే నీట్గా ఉంటుంది. ఓకే. ఏదో తొందరగా కట్టేస్తాం, మనం తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోదాం అంటే తొందరగానే ఉంటుంది. అది కూడా ఓకే. సో ఫస్ట్ మీరు టైం పీరియడ్, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేం చెప్తారు? మీకు ఏ క్వాలిటీ కావాలి, క్వాలిటీ, శాండ్ కృష్ణ రివర్ది, లేకుంటే మీకు అంటే కరీంనగర్ రకరకాలు ఉన్నాయి. స్లాబ్కి ఏది వాడాలి, ఈ బ్రిక్ వర్క్ ఏది వాడాలి, బేస్మెంట్ కి ఏది వాడాలి, అవన్నీ మేము చెప్తాం. ముందే చెప్తారు ఇవన్నీ. రైట్. మీకు సిమెంట్ ఏ కంపెనీ కావాలి? 43 గ్రేడ్ 53 గ్రేడ్ ఉంటుంది. ఓకే. కాంక్రీట్ కి అయితే 53 గ్రేడ్ వాడాలి. ఓకే. ఈ బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ అయితే 43 గ్రేడ్ వాడాలి. ఓకే. ఎందుకంటే గోడలకు వచ్చి ప్లాస్టింగ్ వచ్చి మీరు 53 గ్రేడ్ వాడారు అనుకోండి, దాని హీట్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దానివల్ల క్యూరింగ్ కూడా అట్లనే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటిన్యూగా 24 hours క్యూరింగ్ కొట్టాలంటే ఎవరి వాళ్ళు కాదు అది. ఓకే. అందుకే 43 గ్రేడ్ వాడేమనుకోండి, గోడకు కానీ ప్లాస్టింగ్ కానీ, ఆ హీట్ ఎంత కంట్రోల్ చేసుకొని అంతే అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ సిమెంట్ అయిపోయింది. కాంక్రీట్ స్లాబ్కి వచ్చేసరికి 53 గ్రేడ్. ఎందుకంటే కంటిన్యూగా 15 days వాటర్ దాని మీద పెడతాం అనమాట. మార్నింగ్ ఈవినింగ్ దాని మీద పెడతాం కాబట్టి దాంట్లో హీట్ పవర్ అంతా తగ్గిపోతుంది. ఓకే. సెట్ అయిపోతుంది. ఐరన్ వచ్చేసి అదే జయరాజ్ ఉంది, సింహాద్రి ఉంది, 2-3 కంపెనీలు చెప్తాం మేము. రాధా, TMT ఉన్నాయి. ఆ క్వాలిటీని బట్టి మీకు ఏది కావాలి. బ్రిక్స్ ఎక్కడ? బ్రిక్ కరీంనగర్ రెడ్ బ్రిక్స్ వాడతారా మొత్తం? రెడ్ బ్రిక్. రైట్. ఇది మెటీరియల్ సిస్టమ్. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకేం చెప్తారు? పేమెంట్ ఎట్లా ఉంటుంది? సో ఎంత కాస్ట్ ఎంత? ఇప్పుడు నేను 100 స్క్వేర్ యార్డ్స్ కదా, సో ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు? ఇప్పుడు 100 గజాల ఇల్లుకి ఒక ఫ్లోర్, సింగిల్ ఫ్లోర్ అయితే ఎసెప్టీకి వచ్చేసి 2000 పడుతుంది. ఓకే. 2000 అంటే ఇప్పుడు ఎంత ఎసెప్టీ వస్తుంది మీ అంచనా ప్రకారం? రెగ్యులర్ 100 స్క్వేర్ యార్డ్స్ అంటే 900 ఎసెప్టీ. 900 ఎసెప్టీ వస్తుంది. 900 ఎసెప్టీ ల్యాండ్ వస్తుంది. ఓకే. దాంట్లో మీకు సెట్ బ్యాక్ అన్ని పోగా, మామూలు సెట్ బ్యాక్ అయితే చుట్టూ ఒక 1 feet హోల్ చేస్తాం. అంటే అవన్నీ పోగా మీకు 750-800 వస్తుంది స్లాబ్ ఏరియా. 100 స్క్వేర్ యార్డ్స్ 750-800 వస్తుంది. అంత ఏరియా తక్కువ వస్తుంది కాబట్టి మీకు 2000 ఛార్జ్ చేస్తున్నాం. 800 into 2000. అదే మీకు 200 స్క్వేర్ యార్డ్స్ 300 స్క్వేర్ యార్డ్స్ ఉంది అనుకోండి, ఒక 100 తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే. సైజు పెరిగే కొద్దీ మీరు రేట్ తగ్గిస్తారు. అంతే. సో ఇప్పుడు మీరు 800 ఎస్ఎఫ్టీలో మనకు బడ్జెట్ ఎంత అవుతుంది? 800 into 2000 16 lakhs. 16 లక్షలు మీకు ఇస్తే ఇల్లు మొత్తం రెడీ చేస్తారు. సో మరి ఈ 16 లక్షలు అంటున్నారు కదా, ఇందులో ఏమేమి ఇస్తారు? కన్స్ట్రక్షన్ ఓకే. సో లోపల ఎలక్ట్రిసిటీ ఏంటి, టైల్స్ ఏంటి, మరి బయట గేటు, పెయింట్ ఇవన్నీ ఇస్తారా? అన్నీ ఇస్తాం. ఇంకేమేమి ఇస్తారు? మీకు ఎలక్ట్రికల్ వచ్చేసి గోల్డ్ మెడల్, స్విచెస్ కానీ వైరింగ్ కానీ గోల్డ్ మెడల్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి. ఓకే. మీకు ప్లంబింగ్ వచ్చేసరికి సుధాకర్ పైప్స్, డ్రైనేజ్ పైపులు కానీ, ఓకే, ఇవి సుధాకర్ పైప్స్. ట్యాప్స్కి వచ్చేసరికి సెరా. ఓకే. పెయింట్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్. ఓకే. విండోస్ ఫస్ట్ మాట్లాడుకుంటాం అనమాట. టేక్ కావాలా, UPVC కావాలా. ఓకే. వాళ్ళకి లేదు మాకు టేక్ కావాలనుకుంటే టేక్ పెట్టేస్తాం. ఓకే. విత్ డోర్స్, ఫ్రేమ్స్ ఓన్లీ. డోర్స్ వచ్చేసి మెయిన్ డోర్ ఒకటి టేక్ ఇస్తాం. లోపల డోర్లు వచ్చి ప్లైవుడ్. విండోస్ అయితే UPVC విండోస్, అది మీ ఆప్షన్ అనమాట. ఓకే.
యూపీసీ కావాలా టేక్ డోర్స్ కావాలన్నది మీ ఆప్షన్. అది పెయింట్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్. టైల్స్ వచ్చేసరికి 60 రూపీస్ రేంజ్ మీకు, టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఏదైనా. ఈ 60 రూపీస్ దాటితే ఆ అమౌంట్ మీరు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు టైల్స్ అయిపోయింది, మొత్తం పెయింట్ కూడా మీరు వేస్తారు కదా, సో మొత్తం రెడీ చేసి లాక్ ఇచ్చేస్తారు మీరు. సో 16 lakhs లో 100 square yards అయిపోతుంది. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కొందరు బ్యాంక్ లోన్కి వెళ్తారు. టైం పీరియడ్ మీరు అన్న 6 నెలల్లో కట్టిస్తామన్నారు కదా, సో ఒక్కోసారి 6 నెలల్లో బ్యాంక్ లోన్ అమౌంట్ అనేది రాకపోవచ్చు, కొంచెం డిలే అయితే 8 నెలలు కావచ్చు, 1 year కావచ్చు. మరి అప్పుడు ఏం చేస్తారు ఒకసారి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మీరు? అది కస్టమర్కి మాకు ఉన్న రిలేషన్షిప్ బట్టి, ఒకవేళ వీళ్ళు బాగా మంచిగానే ఉన్నారు, వీళ్ళ వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం రాదు అని అనుకుంటే ఆ అమౌంట్ కూడా మేమే పెట్టి చేపిస్తాం. ఓకే, ఆ బ్యాంక్ లోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడే మేము తీసుకుంటాం. సో మరి మీరు కస్టమరు అంటే సపోజ్ ప్లాట్ ఉన్న ఓనర్ వస్తాడు మీ దగ్గరికి, మీరు ఫస్ట్ అగ్రిమెంట్ రాసుకుంటారా? మరి రాసుకుంటాం, అగ్రిమెంట్ ప్రకారం వెళ్తుంటారు. సో మరి ప్లానింగ్ మీరే ఇస్తారా, ఎవరైతే ప్లాట్ ఓనర్ ఉన్నారో వాళ్ళు ఇస్తారా? బోరు, ప్లానింగ్, ఎలక్ట్రిక్ మీటర్, ఈ 3 వాళ్ళు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బోర్ మేము వేయాలంటే 100 అడుగులు పడవచ్చు, 1000 అడుగులు పడవచ్చు. ఓకే, అది మేము చెప్పలేము, అది అందుకే వాళ్ళే వేసేయాలి. అది ఎలక్ట్రీషియన్ ఇప్పుడు స్తంభాల దగ్గర ఉంటే ఒక రేట్ ఉంటుంది, దూరం ఉంటే ఒక రేట్ ఉంటుంది, వాళ్ళ పేరు మీద కావాలి కాబట్టి వాళ్ళే తెచ్చుకోవాలి. అది ఎలక్ట్రీషియన్. ప్లానింగ్ ఇప్పుడు మేము ఒక ప్లానింగ్ ఇస్తాం, అది మీకు నచ్చదు, ఆ అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. అందుకే మీకు నచ్చిన ప్లాన్ తెచ్చుకుంటే దాని ప్రకారం మేము కట్టేస్తాం. మీరు 6 నెలల్లో మాత్రం వీళ్ళు రెడీ చేస్తారు. సో మరి హైదరాబాద్ ఏరియాలోనే కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ చేస్తారు? హైదరాబాద్ మొత్తం ఓవరాల్ లోపల మీకు ఎక్కడ అంటే అక్కడ కట్టిస్తాము. ఓకే, బయట డిస్ట్రిక్ట్స్ లో కూడా కరీంనగర్, నిర్మల్, వరంగల్, తెలంగాణలో. ఓకే, సో ఎంటైర్ తెలంగాణ ఎక్కడున్నా ఈ మెయిన్ సిటీస్ లో కట్టిస్తారు మొత్తం కాదు, ఇటు సైడ్ నిజామాబాద్, వరంగల్. ఎందుకంటే ఈ ఏరియా మొత్తము మా దగ్గర వర్క్ అంటే 40 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళందరూ ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి మాకు కావాల్సినట్టు మేము చేయించుకోగలుగుతాం అనమాట. రైట్. చాలా మంది ఏంటంటే ఈయన రాగానే మిమ్మల్ని నమ్మరు, ఈయన ఎక్కడెక్కడ కట్టిండు, ఇల్లు ఎట్లున్నాయి, క్వాలిటీ కట్టినా అని చాలా మందికి డౌట్ ఉంటుంది ప్లాట్ ఓనర్స్ కి. సో మరి మీరు ఎక్కడెక్కడ కట్టిరు ఇండ్లు? మేము కుకట్పల్లిలో కట్టాము, పశ్చిమామలో కట్టాము, బిరం కూడా కట్టాము, ఉప్పల్లో కట్టాము. ఓకే, సో మీరంటే దాదాపు 40 years నుంచి ఉంటున్నారు కదా, ఎన్ని ఇండ్లు కట్టారు ఇప్పటికి అందా? మా ఫాదర్ 40 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు, నేను 15 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం. ఓకే, మా ఫాదర్ నేను ఇద్దరం కలిసి అంటే ఈ 15 years చూసుకుంటే ఒక 50-60 50 నుంచి 60 ఇండ్లు కట్టారు. ఇంకా ఆయన అంతకుముందు చాలా చేసి ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మేము ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గర పోయి ఈ వర్క్ మాకు ఇవ్వండి, ఆ వర్క్ మాకు ఇవ్వండి అని చెప్పి మేము ఎవరిని ఇప్పుడు దగ్గర అడగల. ఓకే, చేయాలనుకుంటే చేస్తూ ఉంటాం, వాళ్ళకంటే 10 రూపాయలు తక్కువ చేస్తాము అని చెప్పి అన్న దగ్గర పోయి మేము చేయాలనుకుంటే చేస్తాం. కానీ మాకు అవసరం లేదు, ఎందుకంటే క్వాలిటీ బాగుంటే వాళ్ళే బిల్ చేస్తారు. మీ వర్క్ నచ్చి కస్టమర్ మీకు వర్క్ ఇస్తాడు, అంతేనా? రైట్. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంటే ఈ మార్కెట్లో అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే మెటీరియల్ మార్కెట్లో ఏం నడుస్తుంది అంటే ఒకసారి సిమెంట్ రేట్ పెరుగుతుంది, సీక్ పెరుగుతుంది, ఒకసారి ఇసుక పెరుగుతుంది, పెయింట్ రేట్లు పెరుగుతూ ఉంటున్నాయి. తగ్గడం అనేది చాలా కష్టము. ఒకసారి ఒక ప్లాట్ ఓనర్ మీతో అగ్రిమెంట్ అయ్యిండు, ఈ 6 నెలల్లో రేటు సిమెంట్ ఏదో విపరీతంగా పెరిగిపోయింది సార్, మరి అప్పుడు మీరు రేట్ పెరిగింది సార్, మరి మేము కూడా రేట్ పెంచుతామంటారా ఎట్లా? మరి అప్పుడు అట్లా పెంచేది ఏం లేదు, అందుకే ఫస్ట్ టైమే మేము ₹1 ఎక్కువ తక్కువ ఫస్ట్ ఈ రేట్ మాట్లాడుకుంటాం, అగ్రిమెంట్ రాసుకుంటాము. ఓకే, దాన్ని బట్టి పేమెంట్ ఈ స్టేజ్ లో అని చెప్పి మాట్లాడుకుంటాం. ఓకే, ఆ రేట్ని బట్టి మేము చూసుకుంటాం. అంతేగాని మేము ₹10 తక్కువ చేస్తామని చెప్పి మీ దగ్గరికి వచ్చేసి ఏదో ముందు అడ్వాన్స్ ఎంత తీసుకొని వచ్చి అట్లా పై చేసి మా వల్ల కాదని చెప్పి ఈ రోజు వరకు మేము ఎక్కడ అట్లా చేసింది లేదు. కావాలంటే మేము ఎక్కడెక్కడ కట్టాము అన్ని చూపిస్తాము, ఆ ఓనర్ కూడా అడగచ్చు. రైట్. సో ఒకవేళ 6 నెలల లోపల మీరు అనుకున్న టైంకి మీరే ఏదో పరిస్థితులు మీరు కట్టేయకపోతే అప్పుడు ఏంటి మరి? ఓనర్కి మీరు ఏం చేస్తారు అప్పుడు? 6 months అని చెప్పారు. 6 months లోపు కనుక నేను కంప్లీట్ చేయకపోతే ఆ ఏరియాలో ఎంత అయితే రెంట్ నడుస్తుందో ఆ రెంట్ మీకు పే చేస్తుంటాం. ఓకే, సో 2 నెలలు లేట్ అయినా 2 నెలలు రెంట్ ఇస్తారు మీరు. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్ ప్లాట్ ఉండి 100 square yards 200 square yards ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు పైన ఫ్లోర్స్ వేస్తుంటారు కదా, మరి అప్పుడు రేట్ ఏమైనా తగ్గుతుంటుందా? ఫ్లోర్ పర్ సేఫ్టీ రేట్ తగ్గిస్తారు ఫ్లోర్స్ కి అయితే. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే ఒక 3-4 ఫ్రెండ్స్ కలిపి గ్రూప్ హౌసెస్ అంటే అపార్ట్మెంట్ లో ఫ్లోర్ కి ఒకటి, ఈచ్ ఫ్లోర్ ఈచ్ ప్లాట్ కట్టుకుంటారు 4 కలిపి. సో అప్పుడు ఏంటంటే ఆ 4కి టైం ఉండదు, వాళ్ళ ఎంప్లాయీస్ కాకపోవచ్చు, ఏదైనా బిజినెస్ ఉండి వాళ్ళకి టైం సెట్ కాక మరి అట్లా మీరు గ్రూప్ హౌస్ కట్టిస్తారా మీరు? అపార్ట్మెంట్ కట్టిస్తారు. సో అపార్ట్మెంట్ అయితే ఎట్లా ఉంటుంది కాస్ట్?
అపార్ట్మెంట్ కి అయితే 1600 నుంచి స్టార్ట్ అవుతుంది పర్ ఎస్ఎఫ్టీ. ఓకే 1600 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా దాంట్లో వాళ్ళకి క్వాలిటీని బట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు అన్న ఈ కాస్ట్ వచ్చేసి ఇది స్టాండర్డ్ ఐటమ్స్. ఇంకా ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇంకా ఎక్కువ మీరు రేట్ పెంచుతారు అంటే లిఫ్ట్స్ కానీ లోపల కబోర్డ్స్ కానీ పిఓపి కానీ అట్లాంటివి కావాలనుకుంటే దాని దగ్గర రేట్ ఉంటుంది అనమాట. రైట్. సో ఇప్పుడు అపార్ట్మెంట్ అయితే అట్లా చేస్తారు. సో ఈ చిన్న చిన్న 100 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ లో మీరు ఫాల్ సీలింగ్ కూడా చేసిస్తారా? చేస్తాం, ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ కూడా ఫిట్ చేస్తారు అందులో. సో నెక్స్ట్ ఇంకా ఓన్లీ మరి ఒకవేళ కస్టమర్ ఇంటీరియర్ వర్క్ కూడా చేయించాలంటారు, అప్పుడు చేస్తారా మీరు? అది చేపిస్తాం, ఇంటీరియర్ వర్క్ సపరేట్ రేటు అది చేపిస్తాం. అంటే ప్లాట్ ఓనర్స్ ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే చాలా మంది వర్క్స్ మీద బిజీ ఉండి కట్టుకోలేరు. వాస్తవానికి అమౌంట్ ఉంటుంది, కొంచెం దాని మీద అవగాహన ఉండదు, ఎట్లా కట్టుకోవాలి, ఏ మెటీరియల్ వాడాలని వాళ్ళకి ఐడియా ఉండదు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు మామూలుగా తెలియకుండా ఏమంటారు, అందరూ ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు. ఏ శాండ్ వాడాలి, ఏ బ్రిక్ వాడాలి, ఏ సిమెంట్ వాడాలి ఏంటన్నది వాళ్ళు అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ అంటే మెయిన్ 10 రూపాయలు ఎక్కడ తక్కువ అయితే అక్కడ చేయించుకోవాలని చెప్పేసి 10 మందిని ఎంక్వైరీ చేస్తారు. ఈ 10 మందిని ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కడు వచ్చి ఇది ఎట్లా చేశారు, అది ఎట్లా చేశారు అని చెప్పేసి ఫస్ట్ వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. మాకు ఇట్లా కావాలి, ఇదేంటి ఇట్లా చేశారు అని చెప్పేసి వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ కన్ఫ్యూజ్ అయ్యి ఆ ప్రెజర్ అంతా వాళ్ళ మీద పెడతారు, కాంట్రాక్టర్ మీద, బిల్డర్ మీద. నాకు ఇట్లా చేశారు అని చెప్పేసి ఆ ప్రెజర్ వాళ్ళ మీద పెడతారు. వాళ్ళు ఇదంతా ఎందుకు ఎట్లా తొందరగా కంప్లీట్ చేసి పక్కకి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. ఫస్ట్ మీకు ఎట్లా కావాలో మేము తెలుసుకుంటాం, దాని ప్రకారం చేస్తాం. మీకు ఇట్లయితే బాగుంటుంది అని చెప్పేసి మేము చెప్తాం. దీనికి ఈ మెటీరియల్ వాడండి, ఈ స్టీల్ వాడండి, ఈ బ్రిక్ వాడండి, ఈ పెయింట్ వాడండి అని చెప్పేసి మేము చెప్తాం. కార్పెంటర్ ఉన్నాడు, కార్పెంటర్ మీకు ఏ డిజైన్ కావాలి, నాకు ఈ డోర్ ఈ డిజైన్ కావాలి అని అడిగితే ఆ డిజైన్ ప్రకారం చేస్తాడు. పెయింటర్ ఉన్నాడు, పెయింటర్ని మీ దగ్గర తీసుకొస్తా, నాకు ఈ డిజైన్ పెయింట్లు కావాలి, ఈ క్వాలిటీ కావాలి అంటే దాంట్లో క్వాలిటీస్ ఉన్నాయి, ఒక 4-5 రకాల క్వాలిటీస్ ఉన్నాయి. దాంట్లో మీకు ఏ క్వాలిటీ కావాలో పెయింటర్ చెప్తే పెయింటర్ దాని ప్రకారం వేస్తాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇది నచ్చలేదు అట్లా కావాలంటే ఆ అమౌంట్ మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఒకటి. అట్లా ప్లంబర్ ఉన్నాడు, ప్లంబర్ మీకు ఏ పాయింట్లో వాటర్ ట్యాప్ కావాలి, ఏ పాయింట్ సింక్, ఇవన్నీ ఎక్కడెక్కడ కావాలో చెప్తే దాని ప్రకారంగా పెడతారు. అట్లా ప్రతి వర్కర్ని చెప్పిన తర్వాత మీరు వాళ్ళకి చెప్పిన తర్వాత నేను అతనితో వర్క్ చేపిస్తాను. సో ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ అనుకున్న ప్లానింగ్ అయిపోయింది, లాక్ ఇచ్చేసారు, సడన్ గా వాళ్ళకి ఏదో పూజా గది బాగాలేదు, కిచెన్ బాగాలేదు, ఎవరో వచ్చి మారుస్తారు, ఇది గృహప్రవేశం అయినాక తర్వాత ఇది బాగాలేదు అంటారు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఏదైనా మార్పు చేర్పులు అంటే మార్పు చేర్పుల అమౌంట్ మీరు పెట్టుకుంటే మేము చేయిస్తారు. ఎందుకంటే ఫస్ట్ మేము అంత మీకు ఇట్లా చేస్తున్నాం అని చెప్పిన తర్వాత మేము చేస్తున్నాం, ఇక్కడ చేయమంటే చేస్తున్నాము. ఆ తర్వాత మీకు నచ్చకపోతే అది మాది కాదు రెస్పాన్సిబిలిటీ. సో చూసారు కదా, సో మన హైత్ నగర్ పరిసరాల్లో ఉన్నాము, ఈ ఏరియాలో. సో ఇక్కడ సివిల్ కాంట్రాక్టర్ కృష్ణ గారు ఉంటారు ఇక్కడ. సో మనకు వీడియో మీ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మీ దగ్గర ప్లాట్ ఉంటే చాలు, మీరు సైట్కి వీక్లీ వన్స్ వచ్చిపోయి చూసుకున్నా సరే మీకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు, లేబర్తో సహా. నో రిస్క్ అనమాట. మంచి క్వాలిటీ మెటీరియల్ సప్లై చేస్తామంటున్నారు. వాళ్ళ ఈ ప్రీవియస్ బిల్డింగ్స్ కూడా మీరు చూడొచ్చు, ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ చేశారు ఏందనేది. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రచిత రాయప్రోలు, నేను మీ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం రియల్ ఎస్టేట్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.